వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. దేశ చరిత్రలో సన్న బియ్యం పథకం ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం పౌర సరఫరాల శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో నగరం మేయర్ గద్వాల విజయలక్ష్మి, సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టితో కలిసి మంత్రి సమీక్షించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీలో ఎక్కడ కూడా రాజీ పడొద్దు అని ప్రభుత్వం బియ్యం పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అధికారులకు సూచించారు. హైదరాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడి ఉన్నందున సన్న బియ్యం కార్యక్రమం అందించలేకపోయామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సివిల్ సప్లై అధికారులందరూ అన్ని పాయింట్లలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ఇక్కడ కూడా సమస్యలు ఉత్పన్నం కాకుండా సాఫీగా సాగే విధంగా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉన్నందున పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 653 రేషన్ షాపులలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందాలని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జిల్లాలోని 14,500 మెట్రిక్ టన్నులకు పైగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు జిల్లాలో 2 రోజుల్లోనే 30% పైగా సన్న బియ్యాన్ని అందించామని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాలో సరిపడ ప్రభుత్వ గోదాములను లేకపోవడంతో ప్రభుత్వ స్థలాల్లో గోదాములు ఏర్పాటుకై ప్రతిపాదనలు అందించాలని సివిల్ సప్లై అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్లో 2 రోజుల నుండి రేషన్ షాపుల నుండి లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకువెళ్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీనిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.